ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ అనైచ్ఛిత నేరానికి పాల్పడిన మిసెస్ హారికను కోర్టు మందలించడమైనది. మిస్టర్ అఖిల్ అతని కుటుంబీకుల అభ్యర్థన మేరకు ఇదివరకే మిసెస్ హారిక విడాకులు కావాలని కోర్టులో వేసిన పిటిషన్ని కూడా జత చేస్తూ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే ఆపండి, బన్నీరా, తర్వాత మనీ ఇస్తా. ఓకే మేడం. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం భార్యాభర్తలైన మిస్టర్ అఖిల్ మిసెస్ హారికల మధ్య సయోధ్య లేని కారణంగా వారి వివాహాన్ని ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. ఒక్క నిమిషం ఆగండి, కాసేపు తీర్పును ఆపండి. ఎందుకు ఆపమంటున్నారు? మీరు ఎవడికి విడాకులు ఇవ్వకండి. మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. మీ మరిది అఖిల్కు విడాకులు కావాలని మీరే కదా కోరారు? అవును యువర్ ఆనర్, అందుకు నన్ను క్షమించండి. దయచేసి విడాకులు ఇవ్వకండి. కారణం ఏంటో చెప్పగలరా? చెబుతాను సార్. నా తోడి కోడలు హారిక ఏ తప్పు చేయలేదు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నా మరిది అఖిల్. కానీ క్రితంసారి మీరు కోర్టులో ప్రవేశపెట్టిన సాక్ష్యం అందుకు విరుద్ధంగా ఉంది కదా? అవును సార్. ఈరోజు కోర్టులో సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ కూడా మొన్నటి సాక్ష్యాన్ని బలపరుస్తుంది. నిజమే సార్, కానీ హారిక తప్పు చేయలేదు అని మీరు నిరూపించగలరా? ఎస్ సార్. హారిక కడుపులో బిడ్డకు తండ్రి అని చెప్పుకుంటున్న ఆదిత్య సంసారానికి పనికిరానివాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.